విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగదాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:46. తిథి అష్టమి రాత్రి 2:40 వరకు. నక్షత్రం పుబ్బ ఉదయం 11:37 వరకు. వర్జం రాత్రి 7:37 నుంచి 9:24 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:02 నుంచి 5:54 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 6:24 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషాలు: ఆదివారం మరియు శుక్లాదేవి పూజ. శుక్లాదేవి సరస్వతీదేవికి సంకేతం. ఆమెను తెల్లటి వస్త్రములతో అలంకరించి తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా విద్యార్థులలో విద్యాశక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, చదివినది గుర్తుండడం పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా చదివినటువంటి విద్య జనాలకు ఉపకరించేలా వినియోగించడం పెరుగుతుంది. ఇది ఈ కాలంలో చాలా 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 అవసరం. కనీసపక్షం శుక్లాదేవి పూజ దివసం రోజునైనా ఆమెను ఆరాధించడం ద్వారా ప్రపంచాన్ని మనం కాపాడుకోగలుగుతాం. విశేషించి ఈరోజు ఆదివారం కాబట్టి శారీరక మానసిక ఆరోగ్యాలు పెంపొందడం కోసం సూర్యోదయాత్పూర్వం స్నానం చేయడం, తరువాత సూర్య నమస్కారాలు, తర్వాత మధ్యాహ్న కాలంలో సూర్యుని ఆరాధన, పాయసం నివేదన, ఒంటిపూట భోజనం, అలాగే తేనె, మద్యం, మాంసం, నూనె మొదలైన పదార్థాలను పూర్తిగా విడిచిపెట్టడం, ఇవన్నీ కూడా చాలా బాగా ఉపకరిస్తాయి. నేటి ఆణిముత్యాలు. కర్మ సిద్ధాంతం మన విధిని నిర్దేశిస్తుంది. ఆత్మవివేకంతో కూడిన క్రియ మన విధిని నిర్ధారిస్తుంది. రేపు ఎలా అనే ఆలోచన అనవసరం. ఎందుకంటే రేపటి రోజు నువ్వు ఉంటావో లేదో తెలియదు కనుక. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. అర్థం మహాంతమాసాద్య విద్యామైశ్వర్యమేవ వా విచరత్యసమున్నద్ధో యస్స పండిత ఉచ్యతే. పాండిత్యం, ఐశ్వర్యం, ఇవి రెండు శిఖరాలు. ఈ రెండు శిఖరాలు కూడా కలిసేది ఎక్కడ అంటే విద్యావంతుడి దగ్గరే. అలా ఆ రెండు శిఖరాలు కలిసినా కూడా నిజమైన విద్యావంతుడు, నిజమైన పండితుడు అసమున్నద్ధ, పెట్టిరేగిపోకుండా ఉంటాడు, వినయంగా ఉంటాడు, గయ్యాళితనం లేకుండా ఉంటాడు, గడసరితనం లేకుండా ఉంటాడు. అలా ఉంటేనే వాడు పండితుడు. అపారమైన ఐశ్వర్యం వస్తుంది, అఖండమైన విద్య వస్తుంది, అయినా సరే వాడి దగ్గర ఏ రకమైనటువంటి మిడిసిపాటు ఉండదు.
అలా మిడిసిపాటు లేకుండా ఉన్నటువంటి వాడే నిజమైన పండితుడు అంటున్నాడు విదురుడు. భాగవతంలో శమంతక వ్యాఖ్యానంలో సత్రాజిత్తు శమంతకమణిని సంపాదించాడు సూర్యభగవాను నుంచి. ఒకటే పెట్టరేగిపోయాడు, చివరికి హత్యకి గురైపోయాడు, మిత్రుడే హత్య చేశాడు. ఆ సన్నివేశ పరంపరలో ఈ శమంతకమణి అక్రూరుడి చేతులకు చేరింది. భయపడిపోయి అక్రూరుడు శమంతకమణి పుచ్చుకుని కాశీ నగరం పారిపోయాడు. ఆ శమంతకమణి ఏ రోజుకు ఆ రోజు 20 బారువుల బంగారం సృష్టి చేస్తూ ఉంటుంది. ఇతను ఈ అక్రూరుడు ధర్మాత్ముడు గనక ఏ రోజుకు ఆ రోజు బంగారంతో దానం చేసేస్తూ ఉండాడు ప్రజలందరికీ. దాంతో ఆయనకి దానపతి అని బిరుదు వచ్చేసింది. సత్రాజిత్ ఏమో దాచుకుని ఒక సంపద పెంచుకున్నాడు. అక్రూరుడు ఏమో ఏ రోజుకు ఆ రోజు దానం చేశాడు. మనకి ఎందుకు అనుకోకుండా చేతికి వచ్చింది, దానం చేసుకునే అవకాశం వచ్చిందని దానం చేసేసాడు. దాంతో చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇతని కీర్తి పెరిగిపోయి చివరికి కృష్ణ పరమాత్మని గుర్తుపట్టి కృష్ణ పరమాత్మ సగౌరవంగా ఈయన అక్రూరుని పిలిపించి గౌరవించి సభలో గౌరవించి ఆయన కూడా దానపతి అని పిలిచి ఆయన సత్కారం చేసి ఆయన దగ్గర నుంచి ఆ శమంతకమణిని స్వీకరించాడు. కనుక పాండిత్యము ఐశ్వర్యము రెండు ఉన్నవాడికి ధర్మం కనుక కలిసి ఉన్నట్టయితే వాడు ఎలా ప్రవర్తిస్తాడంటే అక్రూరులాగా ప్రవర్తిస్తాడు. అలాగే భారతంలో ఇంకో గూఢమైన కథ ఉంది. అర్జునుడికి విద్య వచ్చింది, అశ్వత్థామకి విద్య వచ్చింది. ఆ బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని అర్జునుడికి ప్రయోగము ఉపసంహారము రెండూ నేర్పాడు గురువుగారు. అశ్వత్థాకి మాత్రం ప్రయోగం ఒకటే నేర్పాడు, ఇంకా ఉపసంహారం నేర్పల. అశ్వత్థామకి గర్వం పెరిగిపోయింది. గర్వం అంటే పైకే బయటపడలేదు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు సుదర్శన చక్రం సాధించావట కదా, అది మహామంత్ర పూరితం కదా, నా దగ్గర మహాదివ్యమైనటువంటి బ్రహ్మశిరో నామకాస్త్రం ఉంది, నా బ్రహ్మశిరో నామకాస్త్రం నీకు ఇస్తాను, నీ సుదర్శన చక్రం నాకు ఇస్తావా అని అడిగాడు. గొప్పలు చెప్పుకునేందుకోసం. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఏళ్ళు తాతయ్యా, ఆయనే ఉన్నాడు, నాకేం తెలియవండి, ఆ అనుష్ఠానాలు అవన్నీ మా అన్నగారు చూసుకుంటాడు, నాకు మా అన్నగారు ఆ చక్రం ఇస్తే నా దగ్గరికి వచ్చింది, నేను దానికోసం సాధన చేయలేదు, నువ్వు కావాలంటే ఆ చక్రం నువ్వు తీసుకెళ్ళిపో, నాకు నీ బ్రహ్మశిరో నామకాస్త్రం నాకు అక్కర్లేదులే, నువ్వు చక్రం నువ్వు కావాలంటే తీసుకెళ్ళిపో, మా దేవుడి గుళ్ళో ఉంటుంది అది, ఆ గూట్లోంచి తీసుకెళ్ళిపో అన్నాడు. అశ్వత్థామ వెళ్ళాడు లోపలికి. కృష్ణుడు వెంట కూడా రాలా. దాన్ని ముట్టుకునేటప్పటికీ దాంట్లో ఉండే దివ్య చేదస్సు తట్టుకోలేక కింద పడిపోయి స్పృహ పడిపోయాడు. ఒళ్ళంతా వణికిపోయింది. మళ్ళీ కొడ తీసుకుని లేచాడు. లేచి మళ్ళీ ముట్టుకుందాం అంటే ధైర్యం చాలటల్లా. అరే ముట్టుకునేందుకే చేత కాకుండా ఉంది ఆ శ్రీకృష్ణ పరమాత్మ, నేనేం సాధనలు చేయలేదంటున్నాడు, మా అన్నగారు అనుష్ఠానం చేశాడు, నాకేం తెలియదు అంటాడు అని ఇక బయట పడిపోతాము, అలరి పడిపోతామని చప్పుడు చేయకుండా అక్కడి నుంచి పారిపోయాడు. కనుక ఎవరికైతే విద్య ఉండి కూడా సరి అయినటువంటి వినయం ఉండదో వాడు అశ్వత్థామలాగా మంగబాటపడతాడు. కనుక విద్య ఉండంగానే సరిపోదు, విద్యతో పాటు ఐశ్వర్యంతో పాటు ఉండవలసింది ఏమిటంటే ఒక నిలకడ, ఒక పొందిక, ఒక నిగ్రహం. అవి కూడా కనుక ఉన్నవాళ్ళు నిజమైన పండితులు అవుతారు. ఐశ్వర్యం అంటే ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ అర్థం మహాంతమాసాధ్య విద్యాం ఐశ్వర్యమేవ అన్నారు. ఐశ్వర్య శబ్దానికి సంపద అర్థం కాదు ఇక్కడ. ఐశ్వర్యం అంటే రాజాధిపత్యం. ఆ రాజాధిపత్యాన్ని పొందినా కూడా గర్వం పొందకుండా ఉండాలి, విద్యాధిపత్యాన్ని పొందినా సరే గర్వం పొందకుండా ఉండాలి. అటువంటి వాళ్ళే నిజమైన పండితులు అవుతారు అని మనకి విదురుడు బోధిస్తున్నాడు. అక్రూరుడి జీవితంలోనూ అశ్వత్థామ జీవితంలోనూ కూడా ఒక అనుకూలోదాహరణ, ఒక ప్రతికూలోదాహరణ రెండు మనకి లభించినాయి. ఈ ఉదాహరణ మనసులో పెట్టుకుని మన యొక్క జీవితంలో విద్యని, ఐశ్వర్యాన్ని, అలాగే సంపదని కూడా మనం పెంచుకుందామని మనవి చేస్తూ జయ గురుదత్త నమో నమః. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కృతశతతురంగమేధ పతతి స్వర్గాత్ కృతాంత సుకృతోధ కృతభవదంబు నిపాత ప్రళయాపాయేపి నచ తవ కృపాతః. ఓ గంగాదేవి, కృతశతతురంగమేధ పతతి స్వర్గాత్ కృతాంత సుకృతోధ. 100 అశ్వమేధయాగాలు చేసినటువంటి వారైనా స్వర్గానికి వెళ్ళి స్వర్గసుఖాలను అనుభవించి కొన్ని వేల సంవత్సరాల తరువాత అయినా సరే భూలోకంలో మళ్ళీ మానవ జన్మ ఎత్తి తీరవలసిందే. ఎన్ని పుణ్యములు చేసినా, ఎన్ని క్రతువులు చేసినా కూడా స్వర్గానికి వెళ్ళి తిరిగి మానవ జన్మని మళ్ళీ పొందవలసిందే. కానీ
నీ స్నానము చేసి నీ జలములను పానము చేసినటువంటి వారు మాత్రం కృతభవదంబు నిపాత ప్రళయాపాయేపి నచ తవ కృపాత. ఓ గంగాదేవి, ప్రళయకాలంలో ఈ జీవులు మళ్ళీ పుట్టేటువంటి అవకాశం ఉన్నది. మహాప్రళయం తరువాత కూడా, ఆ మహాప్రళయం తరువాత ఉద్భవించేటువంటి సృష్టిలో కూడా పుట్టకుండా చేయగలిగిన శక్తి నీ జలములకు ఉన్నది అంటూ ఆ గంగాజలముల యొక్క స్వచ్ఛతను, మహిమలను తెలియజేస్తున్నారు. అంతేకాదు, వర్ణీస్యాదవకీర్ణి గేహీవాస్యాత్వద ప్రతిగ్రాహి భవనస్థోపి వనస్థః త్వత్తః శుద్ధేద్యమీ చ సుఖకామీ. బ్రహ్మచర్య వ్రతంలో ఉండి భ్రష్టుడైనటువంటి వాడు పశ్చాత్తాపంతో తిరిగి మళ్ళీ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆరంభించి తాను సన్మార్గంలో సాగగలుగుతాడు. ఆ బ్రహ్మచర్య వ్రత నిష్ఠను నిలుపుకోగలిగిన నియమాన్ని, నిష్ఠను నీ జలములు ప్రసాదిస్తాయి. గేహీవాస్యాత్వద ప్రతిగ్రాహి. బ్రహ్మచర్య వ్రతుడైన వాడు నిష్ఠగా ఉండి తరువాత పెద్దల ఆశీస్సులతో గృహస్థుడవుతాడు. గృహస్థు అయిన వాడు తన బాధ్యతలన్నీ నిర్వర్తించి వార్ధక్యంలో ఇంట్లోనే ఉండిపోకుండా వైరాగ్యాన్ని కలిగి వానప్రస్థానికి వెడతాడు. అలాగే వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు మహాతపస్వి అవుతాడు. విషయ లంపటుడైన వాడు నీ స్నానం చేస్తే చాలు ఈ గంగా స్నాన మహిమ వలన యతీశ్వరుడవుతాడు. అటువంటి దివ్యాద్భుత మహిమలు కలిగిన నీ జలములకు నమస్కారము అని తెలియజేస్తూ ఆ గంగా నది మహిమలను, ఆ జలము యొక్క పవిత్రతను అద్భుతంగా వర్ణిస్తూ గొప్ప శతకాన్ని మనకు అందించిన షట్శాస్త్ర పారంగతులు శ్రీ గుంటూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గంగార్యా శతకంలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. స్వాగతం సకలలోకనుతాయై స్వాగతం భువనరాజమహిష్యై. ఆపదామపహరంతు తతిం నః సంపదామపి దిశంతు సమృద్ధిం దంతకుందరుచిదత్తబలాని వ్యోమకేశ సుదృశో హసితాని. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శ్రీ ఉమాయై నమః. జగదంబ మహిమల్ని ప్రకటించేటువంటి ఈ స్తబకంలో 9 శ్లోకాలు దేనికదే ఒక్కొక్క మంత్రంలా పనిచేస్తూ అమ్మవారి యొక్క మహిమతో ఏ ఏ ప్రయోజనాలు మనం పొందగలమో చెప్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి వరుసగా దేశ క్షేమం కోసం తాను చేయవలసిన కర్తవ్యం ఏమిటో ఆ కర్తవ్య శక్తిని కూడా ప్రసాదించమని అమ్మవారిని అర్థిస్తున్న శ్లోకాలు ఇప్పుడు మొదలవుతున్నాయి. ఇక్కడ గమనించవలసింది, అమ్మా నీదే భారం అనేవాళ్ళు 2 రకాలు ఉంటారు. తాము ఏ ప్రయత్నము చెయ్యకుండా కష్టాల నుంచి బయటపడిపోవాలి, సంపదలు రావాలి అనేటువంటి ఆశలతో అమ్మా నీదే భారం అనే భక్తులు ఒక రకం. ఇంకొకరు ఏదో ధర్మం చేయాలి, దానికి మేము సంసిద్ధంగా ఉన్నాం, మాకు నువ్వు శరీరానికి బుద్ధికి ఇచ్చిన శక్తిని ధర్మం కోసం, దేశం కోసం, లోకహితం కోసం వెచ్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు కర్తవ్యాన్ని ఉపదేశించమ్మా, మాకు మార్గాన్ని ప్రబోధించు అనేవాళ్ళు 2వ రకం భక్తులు. ఈ 2వ రకం భక్తులు ఉత్తమ శ్రేణి భక్తులు అనిపించుకుంటారు. మొదటి వాళ్ళు కేవలం స్వార్థపరులు. వాళ్ళు కేవలం తాము బాగుంటే చాలు, తమకి ధనము సంపదలు వస్తే చాలు, తమ ఆపదలు తొలగితే చాలు అనుకునేవాళ్ళు. వాళ్ళ వల్ల లోకానికి ఏం ప్రయోజనం లేదు. కానీ లోకక్షేమాన్ని అడిగేటువంటి భక్తుడు అమ్మవారికి మరింత ప్రీతిపాత్రులు అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే తమ క్షేమం కోరుకునే వారి కంటే లోకక్షేమం కోరుకునే వారి క్షేమాన్ని అమ్మవారు తొందరగా నెరవేరుస్తారు. ఎందుకంటే స్వార్థపరులు కోరుకుంటే వీడికి ఏమిచ్చినా వీడి స్వార్థానికే తప్ప ప్రపంచానికి పని లేదు.
కానీ ఈ లోకహితాన్ని కోరుకుని పరోపకారికి కానీ క్షేమం కలిగిస్తే ఇతడి వల్ల లోకానికి క్షేమం గనక ఇతడి క్షేమం అందిద్దామని అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తారని చెప్తారు. అందుకే లోకక్షేమాన్ని కోరుకోవడం ధార్మిక భక్తి అనిపించుకుంటుంది. ఇక 3వ స్థాయి భక్తి ఉంటుంది. అతడు తత్వ విచారణతో ఈ లోకము, ఈ జగత్తు, చివరికి తన శరీరము, తన సంపదలు, ఆపదలు అన్ని మిథ్యలేని భావంతో ఉంటాడు గనక అసలు ఆపద తొలగించమని కానీ సంపద కలిగించమని కానీ అడగడు. కేవలం తాను ఆత్మనిష్ఠుడై ఆ పరతత్వంపై భక్తి కలిగి ఒక జ్ఞానస్థితిలో ఉంటాడు. ఆ భక్తి ఉత్కృష్ట శ్రేణికి చెందినది. కానీ ఆ స్థితికి వెళ్ళాలంటే ఈ ధార్మిక భక్తి చాలా ప్రధానమైనటువంటిది. ధార్మిక భక్తి కలవాడికి అమ్మవారు తప్పకుండా అతన్ని ముక్తుణ్ణి చేస్తారు. ఎందుకంటే ఈ శరీరం అంటూ మనం ధరించేము ఎప్పుడో వెంటనే దీనితో చేయవలసిన కర్తవ్యం ఏమిటో అది చేయాలి. కర్తవ్యం అంటే తినడం, తిరగడం, సుఖంగా ఉండడం ఇది మాత్రమే కాదు కర్తవ్యం. మన నుంచి అనగా ఈ శరీరం నుంచి ఒక ధార్మికమైనటువంటి ఒక పరిధానం, ఒక శక్తి ఈ సమాజం కోసం, దేశక్షేమం కోసం వినియోగింపబడాలి. అప్పుడు ఉనికికి సార్థకత. అలాంటి శరీరాన్ని సార్థకం చేసుకున్న వాడికి, జన్మని చరితార్థం చేసుకున్న వాడికే చిత్తశుద్ధి, జ్ఞానము, మోక్షము లభిస్తుంది. ఇది ఈ భావాన్ని గుర్తుపెట్టుకుని ఇక్కడ నుంచి గణపతి ముని అడుగుతున్నటువంటి శ్లోకంలో ఉన్న భక్తిని మనం పరిశీలిస్తే ఇందులో ముక్తి అంటే ఏమిటో తెలుసు, ముక్తి కావాలి అనేటువంటి లక్షణం ఉన్నది. అదేవిధంగా దేశభక్తి, ధర్మనిష్ట ఉన్నది. ఏదేమైనప్పటికీ అమ్మవారి పాదాలను విడిచిపెట్టను అనేటువంటి అపారమైనటువంటి అనన్య భక్తి కూడా కనిపిస్తుంది. ఈ ముప్పేటల అల్లిక కనబడుతున్నటువంటి ఈ అద్భుతమైన భక్తిని ఈ శ్లోకాల్లో మనం విని తెలుసుకుని జీవితంలోకి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. వేదచయ వేది జనవాద విషయస్య ప్రీతియుత లోకతతి శోక సమనస్య వేతన వివర్జిత భటోయమహమంఘ్రే శీతకర పోతధర పుణ్యవనితేతే. అమ్మా, నీ పాదపద్మాలకు నేను జీతం లేని బంటును అని చెప్తున్నారు ఇక్కడ. వేతన వివర్జిత భటః. వేతనం అనగా జీతం, వివర్జిత అంటే లేనివాడు, భట అంటే బంటు. నీ పాదాలకు నేను జీతం లేని బంటును. నీ పాదములు ఎటువంటివి? వేదచయ వేది జన వాద విషయస్య. వేదముల్లో ఉన్నటువంటి వాదములన్నీ తెలిసిన వారు ఏ పాదాలను ఆశ్రయిస్తున్నారో ఆ పాదాలు నీవి. అదేవిధంగా ప్రీతియుత లోకతతి శోక సమనస్య. ప్రీతియుత, ప్రీతి కలవారు అంటే భక్తులు అని అర్థం. వారికి అమ్మవారి పాదపద్మాలపై ప్రీతి కలిగి ఉంటుంది. ప్రేమతో, భక్తితో ఆశ్రయిస్తారు. అలాంటి భక్తుల యొక్క శోకాన్ని పోగొట్టగలిగేటువంటి పాదములు నీవి. ఈ విధంగా నీ పాదాలకి 2 లక్షణాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఒకటి, వేదశాస్త్ర జ్ఞానము తెలిసిన వారు వేదములకు లక్ష్యము ఈ పాదములే, ఈ పరతత్వమే అని చెప్తూ ఉంటారు. ఆ పాదములు ఆశ్రయించిన భక్తుల శోకాన్ని పోగొడుతున్నాయి. ఈ 2 శుభలక్షణాలు కలిగినటువంటి నీ పాదపద్మాలకు నేను జీతం లేని బంటునమ్మా. శీతకర పోత ధర పుణ్యవనితే. శీతకరుడు అంటే చంద్రుడు, పోత అంటే బాల అని అర్థం, అంటే బాలచంద్రుడు. ఆ బాలచంద్రుని ధరించిన వాని యొక్క ఇల్లాలివి నువ్వు అన్నారు. అంటే చంద్రశేఖరుడైన శివుని యొక్క ఇల్లాలివైన ఓ తల్లి, నీ పాదాలకు నేను వేతనము లేని భటుడను అని చెప్తున్నారు. ఇందులో జీతం లేని బంటు అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ డబ్బు ఉంటేనే కైంకర్యాలు చేస్తారు కొంతమంది, డబ్బు ఇవ్వకపోతే చేసేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. వాలంటీర్గా చేసిన వాడు మనసారా చేయలేడు. అదే డబ్బు ఇస్తారు అంటే తప్పకుండా చేస్తారు. అది లోకంలో కనిపిస్తున్నది. అంతేకాదు, చాలామంది గొప్ప గొప్ప సత్కర్మలు చేసినా వాడికి ధనరూపమైన ఫలితం కనబడితేనే అది కర్మ అనుకుంటారు. కానీ ఉచితంగా చేస్తే మాత్రం వాళ్ళు అది సత్కర్మను అనుకోరు, దానికి పెద్ద మనస్సు పెట్టరు. ఇది లోకంలో కనబడుతుంది. ఎక్కడో ఫలితం కూడా ఆశించకుండా పనిచేసేవాళ్ళు, త్రికరణ శుద్ధిగా ఆ పనికి అంకితమే చేసేవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఒక హనుమంతుడు లాంటి వాళ్ళు నిజానికి ఫలాన్ని ఆశించరు. అలాగనే పనిని తక్కువగా చేయరు, త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో చేస్తారు. ఒక ధనాన్ని చూపించే పని చేయించగలం లోకంలో. ఆ ధనం అనే ఫలం లేకపోయినా త్రికరణ శుద్ధిగా పనిచేసేవారు దొరకడం కష్టం. అందుకే జీతం లేని బంటును అంటే నువ్వు నాకు ధనాది సంపదలు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ పరిచర్య చేస్తూ ఉంటాను, నీకు దాసుడిని ఉంటాను అని చెప్తున్నారు. దీన్ని బట్టి ఫలాకాంక్ష లేనిటువంటి భక్తుడు. ఏమిటయ్యా ఫలం అంటే పరిచర్యకు పరిచర్యే ఫలం, భక్తికి భక్తే ఫలం అని భావించే ఉత్తమ శ్రేణి భక్తుల్ని ఇక్కడ పేర్కొంటున్నారు. అందుకు తాను ఎటువంటి భక్తుడు అంటే జీతం లేని బంటును ముందు చెప్పుకుని ఆ తర్వాత అమ్మవారిని అడుగుతున్నారు. ఈ అడుగుతున్నప్పుడు బంటులాగా దగ్గరికి చేరిన తనయుడులాగా అర్థిస్తున్నారు. ఇక్కడ కార్యమయి మే కిమపి కార్యపటు బుద్ధే పాదసరసీజయుగళీ పరిజనస్య
అంబవద జంభరిపు గీత గుణజాలి శుంభకుల నాశకరి శంభుకుల యోషే కార్యమయి మే కిమపి కార్యపటుబుద్ధే. అమ్మా, నీ పాదపద్మాలకు దాసుడనైన నాకు చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటో నువ్వు చెప్పు అని అడుగుతున్నారు. అంటే నా జీవిత లక్ష్యం నువ్వు చెప్పాలి, నువ్వు ఆదేశించాలి. నేను ఎటువంటి వాడును? కార్యపటుబుద్ధే. చాలా గొప్ప మాట చెప్పారు. ఏదో బద్ధకంతో ఏమీ ఆలోచించకుండా ఏమీ చెయ్యకుండా అంతా నీదే భారమమ్మా అనేవాళ్ళు చాలామంది కనబడుతుంటారు. అలా కాకుండా కార్యపటుబుద్ధే, ఏదైనా నువ్వు చెప్తే చెయ్యడానికి సిద్ధంగా ఉన్నటువంటి బుద్ధితో ఉన్నాను నీ దగ్గర అంటున్నారు. ఎప్పుడైనా ఒకరి దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చెప్తే అది చేస్తానండి అన్నప్పుడు ఏదైనా చెయ్యగలిగే సమర్థత, సంసిద్ధత ఉండాలి. ఆ రెండు ఉన్నవాడు మాత్రమే ఆ ప్రశ్న వెయ్యాలి. అందుకు కార్యపటుబుద్ధే. తల్లి, నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నన్ను ఎందుకు పుట్టించేవు, నా చేత ఏమి చెయ్యదలుచుకున్నావు, ఆదేశించు తల్లి, తప్పకుండా చేస్తాను అని ఇక్కడ ఒక దాసుడుగా, సర్వసమర్థుడైన ఒక సేనాధ్యక్షుడిగా అడుగుతున్నారు. ఇక్కడ ఒక విధంగా సుబ్రహ్మణ్య స్వామి దేవసేనానిగా బయలుదేరుతూ అమ్మవారిని నమస్కరిస్తున్నట్టుగా ఉన్నది ఇక్కడ ఈ భావం అంతా కూడా. అంబ వద జంభరిపు గీత గుణజాలే. జంభరిపు అంటే ఇంద్రుడు అని అర్థం. ఇంద్రుడి చేత కీర్తింపబడిన దివ్య గుణములు కలిగిన ఓ తల్లి, శుంభకుల నాశకరీ, శుంభాది రాక్షసుల్ని సమూలంగా నాశనం చేసినటువంటి పరాక్రమ స్వరూపిణి, శంభుకుల యోషే, శివుని యొక్క ధర్మపత్ని అయిన ఓ తల్లి, నమస్కరిస్తున్నాను, కర్తవ్యాన్ని ఉపదేశించు. త్వం యది శిలావదయినో వదసి కృత్యం నాస్తి తవ రాజ్యపటు బుద్ధిరితి సత్యం. ఆ దిశ యథార్హకరణీయ కృతి నిత్యం రాజ్ఞి భువనస్య చరణాంబురుగ భృత్యం. తల్లి, నువ్వు రాయిలా ఏమి పలకకుండా కూర్చోవడం ఏం బాగోలేదు సుమా అన్నారు. ఒక పిల్లవాడు చనవుతో అమ్మతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నది ఈ శ్లోకంలో భావం. నువ్వు రాయిలా కిమ్మనకుండా, అలాగా జవాబు చెప్పకుండా, కదలకుండా ఉండడం బాగులేదు తల్లి. నువ్వు భువనస్య రాజ్ఞి, సమస్త భువనాలకు రాణివి. రాణి అయినప్పుడు పాలన చేయవలసిన బాధ్యత ఉంది. అందుకే రాజ్యపటు బుద్ధి అంటే చక్కగా రాజ్యాన్ని పాలన చేయవలసిన బాధ్యత నీకుంది. పాలన చేసేటప్పుడు ఆ రాజు కర్తవ్యం చేయడానికి సిద్ధంగా ఉన్న సేనాపతులకి, మంత్రులకి, భటులకి ఆదేశాలు ఇవ్వాలి, వాళ్ళ చేత పని చేయించాలి. నేను కూడా ఒక భటుల్లా, ఒక సేనాపతిలా, ఒక మంత్రిలా నీ ముందు అర్థిస్తున్నాను. నువ్వు పాలిస్తున్న ఈ లోకాన్ని క్షేమంగా ఉంచడానికై నా తరపు నుంచి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి. నువ్వు ఆదేశం ఇవ్వాలి. ఆదేశం ఇవ్వకుండా రాయిలా నువ్వు సమాధానం చెప్పకుండా కూర్చోవడం నీ రాణీతనానికి తగదు సుమా అని అంటున్నారు ఇక్కడ. ఒక విధంగా తాను ఎంత సంసిద్ధంగా ఉన్నారు, ఈ దేశం కోసం ఏదైనా చెయ్యాలి అనే తపన, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ప్రతి వాడికి ఈ దేశం కోసం, ధర్మం కోసం ఏదైనా చెయ్యాలనే తపన ఉండాలి. ఏ తరానికైనా, ఏ కాలానికైనా యువతకు స్ఫూర్తినిచ్చే ఈ శ్లోకానికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. అనిరుద్ధాయ నమః. పరమ కిరాతకుడైన మానవుడు కూడా ఎప్పుడైనా సరే నీ నామాన్ని కీర్తించి ఏ ప్రకారమైనా సరేనే విని నీకు నమస్కరిస్తే, నిన్ను స్మరిస్తే వాడు సోమయాజిలా గౌరవించదగిన వాడు పూజ్యుడు అవుతున్నాడు. అలాంటి నిన్ను దర్శించే వ్యక్తి కృతకృత్యుడవుతాడని ప్రత్యేకంగా చెప్పాలా? ఇంకా ఆశ్చర్యం. ఎవడు భక్తిపూర్వకంగా నీ నామాన్ని ఉచ్చరిస్తున్నాడో వాడు పరమ కిరాతకుడే అయినా కూడా నీ నామ మహిమ చేత శ్రేష్ఠుడైపోతాడు. నీ నామాన్ని కీర్తించేవారు గొప్ప తపస్సులను, హోమాలను, తీర్థస్థానాలను, వేదాలను అధ్యయనం చేసిన వారిలో సమానులు వారే, పూజింపదగినవారు. తం త్వామహం బ్రహ్మ పరం పుమాంసం, తం త్వామహం బ్రహ్మ పరం పుమాంసం, ప్రత్యక్ శ్రోతస్యాత్మని
సంవిభావ్యం స్వతేజసా ధ్వస్తగుణ ప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భం. పరబ్రహ్మ పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన కపిలదేవుడికి నేను నమస్కరిస్తున్నాను. బుద్ధిని విషయభోగాల నుండి వెనుకకు త్రిప్పి ఆయనను ధ్యానిస్తే ఆయన స్వరూపాన్ని ప్రకాశింపజేస్తాడు. సత్వరజస్తమో గుణాల ప్రవాహ రూపంలో ఉన్న సంసారాన్ని నశింపజేస్తాడు. ఆయనే వేదాలకు మూలపురుషుడు, పురుషోత్తముడు అని ప్రార్థించింది. ఇంకో పరి మనమందరూ చేరి ప్రార్థన చేస్తామా? స్వామి యొక్కది మనందరూ చేస్తాం. మంత్రం ఇది, కపిల దేవుడి యొక్క స్తోత్రం. తం త్వామహం బ్రహ్మ పరం పుమాంసం, తం త్వామహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్ శ్రోతస్యాత్మని సంవిభావ్యం స్వతేజసా ధ్వస్తగుణ ప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భం. దిన్నము ప్రార్థన చేస్తే బాగుంటుంది. అట్లా తల్లి యందు వాత్సల్యం గల కపిలుడు తల్లి చేసిన స్తుతిని విన్నాడు. కరుణ నిండిన గద్గదమైన కంఠంతో ఇలా అన్నాడు, అమ్మా, నేను బోధించిన ఈ మార్గం ఆచరించటానికి చాలా సులభంగా ఉంటుంది. దీనిని ఆచరించి అతి త్వరలోనే నువ్వు పరమఫలమైన మోక్షాన్ని పొందుతావు. బ్రహ్మవేత్తలు దీనిని ఎంతో ప్రీతితో సేవించారు. ఇది సంసారాన్ని నశింపజేస్తుంది. నా ఈ బోధ యందు నువ్వు శ్రద్ధ కలిగి ఉండు, నువ్వు నన్ను పొందుతావు. ఈ జ్ఞానం లేనివారు సంసారంలో చిక్కుకొని మృత్యు భయాన్ని పొందుతారు అని కపిల భగవానుడు ఈ విధంగా తల్లికి ఆత్మతత్వాన్ని బోధించాడు. ఆ బోధ విని ఆయన తల్లి దేవహూతి బ్రహ్మవేత్త అయింది. కపిల భగవానుడు ఆమె అనుమతి తీసుకొని వెళ్ళిపోయాడు. దేవహూతి పుత్రుడు ఉపదేశించిన యోగ సాధనను అభ్యసిస్తూ సరస్వతీ నది తలలలోని పూలదండ లాంటి ఆ ఆశ్రమంలోనే సమాధిలో ఉంది. నిత్యము 3 పూటలా స్నానం చేయటం వల్ల దేవహూతి యొక్క అందమైన గిరిజాల జుట్టు బూడిద రంగు జడలు కట్టుకుపోయింది. ఉగ్రమైన తపస్సు చేయటం వల్ల ఆమె శరీరం చిక్కిపోయింది. ఆమె నారుబట్టలను ధరిస్తుంది. కర్దమ ప్రజాపతి యొక్క తపస్సు, యోగశక్తి ఆమె యొక్క గార్యాస్తాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాయి. ఆమె దాంపత్యానికి సాటి లేదు. అటువంటి దాంపత్యాన్ని దేవతలు కూడా కోరుకుంటూ ఉంటారు. ఆమె భవనం ప్రక్కనే ఉన్న ఉద్యానవనం వికసించిన పూలతో నిండి ఉంది. అది దేవలోకానికి చెందిన అనేక వృక్షాలతోనూ, పక్షుల జంటల కూతలతోనూ, తుమ్మెదల ఝూంకార ధ్వనితోనూ ప్రకాశిస్తోంది. అందులోని సరస్సు కలువల పరిమళాన్ని వెదజల్లుతోన్నది. కర్దముడు ఆ సరస్సులో ఆమెను లాలిస్తూ ఉంటే ఆమె సౌభాగ్యాన్ని గంధర్వులు కీర్తించేవారు. ఇంద్రుడి స్త్రీలు కూడా ఆమె సౌభాగ్యాన్ని కోరుకునేవారు. దేవహూతి అటువంటి గృహస్థాశ్రమం యొక్క అభిమానాన్ని విడిచిపెట్టింది. కాని పుత్ర వియోగం చేత ఆ తల్లి హృదయం తలడిల్లిపోయింది. ముఖం ఉదాసీనమైపోయింది. భర్త అయిన కర్దమ ప్రజాపతి సన్యసించి అడవికి వెళ్ళిపోయాడు. అలాంటి స్థితిలో పుత్రుడు కూడా దూరమయ్యాడు. ఆమె ఆత్మజ్ఞాని అయినప్పటికీ కూడా
పుత్ర వియోగంతో దుఃఖించింది. దూడను కోల్పోయి దానికోసం పరితపించే ఆవులాగా పుత్రుని కోసం ప్రేమతో విలవిలలాడింది. విదురా, దేవహూతి తన పుత్రుడు శ్రీహరి అవతారమైన కపిలదేవుణ్ణి మాత్రమే ధ్యానిస్తూ త్వరలోనే ఆ గృహమందు ఆసక్తిని విడిచిపెట్టింది. పుత్రుడు ఉపదేశించిన ప్రసన్నమైన ముఖం గల ధ్యానయోగ్యమైన భగవంతుడి రూపాన్ని ధ్యానించసాగింది. సమగ్రమైన రూపాన్ని, రూపంలోని వేర్వేరు అవయవాలను కూడా భావన చేస్తూ ధ్యానించింది. ఆమె దృఢమైన వైరాగ్యంతో నిరంతరమైన భక్తి యోగాన్ని ఆచరించింది. యోగ్యమైన పూజలు మొదలైన కర్మలన్నిటినో చేయసాగింది. కొన్నాళ్లకు ఆమెకు బ్రహ్మ సాక్షాత్కారానికి కారణమైనటువంటి జ్ఞానం కలిగింది. అప్పుడు ఆమె పరిశుద్ధమైన అంతఃకరణలతో సర్వవ్యాపకమైన ఆత్మతత్వాన్ని ధ్యానించింది. అనిరుద్ధాయ నమః.